12 ఏళ్లుగా దేశ రాజధాని ఢిల్లీని పాలిస్తున్న ఆప్ ప్రభుత్వాన్ని బీజేపీ ఊడ్చి పారేసింది. దాదాపు 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ గద్దెపై కమలనాథులు జెండా ఎగరేస్తున్నారు. ఆప్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. చివరికి ఆ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కూడా ఓడిపోయారు. ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో వరుసగా 3 సార్లు గెలిచి ముఖ్యమంత్రిగా పనిచేసిన అరవింద్ కేజ్రీవాల్ చివరికి సామాన్యుడి చేతిలోనే ఓడిపోయారు. న్యూఢిల్లీ శాసనసభ స్థానం నుంచి వరుసగా 3 సార్లు గెలిచిన కేజ్రీవాల్ 4సారి అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తన ప్రత్యర్థి పర్వేష్ సాహిబ్ సింగ్ పై స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. 2013లో 28, 2015లో 67, 2020లో 62 స్థానాలు గెలుచుకున్న ఆప్ ఈ ఎన్నికల్లో 30 సీట్లు కూడా సాధించలేకపోయింది. మొదట విద్యావంతులు, ఉద్యోగులు ఓట్లు వేసే పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులోనూ కేజ్రీవాల్ వెనుకబడ్డారు. ఆ తర్వాత ఈవీఎంల ఓట్ల లెక్కింపులోనూ అదే ట్రెండ్ కొనసాగింది. 2-3 రౌండ్లలో స్వల్ప మెజారిటీ కనబరిచినప్పటికీ ఆ తర్వాత రౌండ్లలో వెనుకబడ్డారు. చివరి రౌండ్ లెక్కింపు తర్వాత పర్వేష్ 3182 స్వల్ప ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఢిల్లీలో బీజేపీకి 3 అంశాలు కలిసొచ్చాయంటున్నారు. అందులో ప్రధానంగా ఇండీ కూటమిలో మిత్రపక్షంగా ఉన్న కాంగ్రెస్ సొంతంగా పోటీ చేయడం ఆమ్ ఆద్మీ పార్టీని దెబ్బతీసిందని చెప్తున్నారు. అదేవిధంగా మధ్యతరగతి, పూర్వాంచల్ ఓటర్ల ఆదరణ బీజేపీని గెలుపు తీరాలకు చేర్చిందని విశ్లేషిస్తున్నారు. దానికి తోడు పలువురు ఆప్ నేతలపై వచ్చిన అవినీతి ఆరోపణలు కూడా దీనికి కారణమయ్యాయని చెప్తున్నారు.